అందరికీ నమస్కారం. మన భక్తియుక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణ కథామృతంలోని 30వ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అధ్యాయం మన కార్తీక పురాణంలో చివరి అధ్యాయంగా చెప్పబడుతుంది. అలాగే ఇది కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి గురించి మనకు తెలియచేస్తుంది. నైమిషారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులందరూ సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి 1000 నోళ్ల కొనియాడిరి. సౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతునిగాంచి, ఓ మునితిలకమా, కలియుగమునందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచారపరులై జీవించుచూ సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయము ఏదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమ దైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము. కాన దీనిని వివరించి తెలియజేయము అని కోరిరి. అంత సుతుడా ప్రశ్నను ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరంను దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వివరించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతయే కాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా సఖ్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరించదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలయును. ఈ నెల రోజులు రాత్రులు విష్ణు ఆలయమున కానీ శివాలయమున కానీ ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలం పురాణ పఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవింతురు. సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులు అగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని, లేక ఆచరించువారులను ఎగతాళి చేసినా గాని, వారికి ధన సహాయము చేయువారికి అడ్డుపడిన వారును అనేక కష్టములు పాలగుటయే కాక, వారి జన్మాంతరమందు నరకములో యమకింకరుల చేత నానా హింస పాలు కాగలరు. అంతియే కాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు. కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని, గంగా నదిలో గాని, అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించినను ఇహమందు సర్వ సుఖములను అనుభవించుటయే కాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు. సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మజన్మల వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమును ఆచరించవలెనని కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతము అన్నా అసహ్యము కలుగును. కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడవకుండా ఆచరించవలెను. ఇటుల నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకములు కలుగును. ఈ కథను చదివిన వారికి మరియు వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి 30వ రోజు పారాయణము సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్టయితే
తప్పకుండా లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ధన్యవాదాలు.